దీక్షితులు గారు ధ్యానం చేస్తూ ఉంటే ఇకప్పుడు ఆయన దివ్య దృష్టికి మిత్రకు కారు ప్రమాదం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వెంటనే దీక్షితులు గారు అరవిందకి ఫోన్ చేస్తారు. ఏ గడి అయితే రాకూడదు అని ఇన్ని రోజులుగా మనం అనుకున్నామో ఆ గడియ వచ్చేసింది. మిత్రకు రాబోతున్న గండం అతి సమీపంలో వెంటాడుతుంది అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే, ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి దీక్షితులు గారు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్ర కారు నడపకూడదు అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. దాంతో అరవిందతో పాటు ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఆల్రెడీ అప్పటికే మిత్ర కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. దాంతో ఎలాగైనా సరే మిత్రకు ఈ విషయం చెప్పాలనుకొని వివేక్ ఫోన్ చేస్తూ ఉంటే, ఎంతసేపు అవుతున్నా సరే మిత్ర అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక దీక్షితులు గారు చెప్పినట్టుగా మిత్రకు ప్రమాదం జరగబోతుందా, మరి మిత్రకు రాబోయే ప్రమాదం నుండి లక్ష్మి కాపాడుకుంటుందా, ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.